కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, కడకం మృత్యుంజయం గారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, నందారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, నారాప్రసాద్ నరసింహరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అట్లాగే వివి రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. ముందుగా కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు నమస్తే, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఏం జరుగుతోంది అనుకుంటున్నారు? కొన్ని కామెంట్స్ లీక్స్ బయటకు వస్తున్నాయి. సో ముఖ్యమంత్రినే మార్చాలన్నటువంటి ఒక యోచన అధిష్టానం చేసింది, ఎమ్మెల్యేలు వద్దన్న, అందులో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలే ఇట్లాంటి ఒక పెద్ద నిర్ణయం తీసుకోవద్దు, తీసుకుంటే పార్టీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రభుత్వం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది అన్న వర్షన్ ఒకటి నడుస్తుంటే, సో సేమ్ కాంగ్రెస్ పార్టీలో ఇంకోవైపు పొంగులేటి అంశం చాలా సీరియస్ గా నడుస్తోంది ఏ రోజుకి ఆ రోజు. సో అంటే ఎపిసోడ్ కు ఎండ్ పడట్లా, ఇంకా వరంగల్ వేడి అట్లాగే కొనసాగుతోంది. ఎట్లా చూడొచ్చు వెంకటేశ్వర్లు గారు? గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ పార్టీ గత 19 నెలలుగా చేస్తుంది ఏంటంటే పాలన మొత్తం పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒక 1 మంత్ నుంచి దుందుడుగా వ్యవహరించట్లేదు. ఎందుకంటే ఓన్లీ కేసీఆర్ తిట్టడంలో సక్సెస్ అయ్యింది కానీ పరిపాలనలో సక్సెస్ కాలేకపోయిండు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశం ఒకటి తీసుకుంటే, కొండా మురళి గారి అంశం ఒకటి తీసుకుంటే, ఆదిలాబాద్ డిస్టిక్ రావి శ్రీనివాసన్ సస్పెండ్ తీసుకుంది ఒకటి, ఇంకోటి తీన్మార్మలను సస్పెండ్ చేసిన వ్యవహారం వచ్చేస్తే, గత 6 నెలలుగా రేవంత్ రెడ్డి గారిని నటరాజన్ గారు పక్కన పెట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు 4వ తారీఖు నాడు కాంగ్రెస్ మీటింగ్ ఎల్బీ స్టేడియం లో జరగబోతుంది. నేను మనం ఇదే న్యూస్ ద్వారా తెలుసుకుంది ఏంటంటే, గౌరవ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారే చెప్పారు, మార్చడానికి ఛాన్సెస్ ఉందో లేదో నాకు తెలియదు, మార్చొచ్చు కూడా అని అన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్నది. ఇప్పుడు 14 ఏళ్ళు తెలంగాణ యాక్సిషన్ జరిగిన తర్వాత, ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి మీద ఉన్న కోపమా, పార్టీ మీద ఉన్న కోపమా పక్కన పెట్టేస్తే, ఇలా వాళ్ళు ప్రజాపాలన అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో ప్రజలకు మేలు చేయడంలో విఫలమైంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 606 గ్యారెంటీలు, 420 స్కీములు పక్కన పెట్టేసి ఓన్లీ బస్సు స్కీమ్ ఒకటే సక్సెస్ అయ్యారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కల్లో ఎలా ఉందంటే, హెచ్సీలో గానీ, లగిచర్లలో గానీ, ఇలా బీసీ కులగంలో గానీ అన్నిట్లో ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి గారు మినిస్టర్లను ఇలా అసెంబ్లీలో, ఇలా సెక్రటరియట్ లో ఆయన స్థాయిలో ఏమంటున్నాడు అంటే, మీ పరిపాలన మీద నేను సాటిస్ఫైగా లేను, మీరు మారాలి, ప్రజలకు మీరు వెళ్ళడం లేదనేది రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా ప్రజలకు మెసేజ్ ఇచ్చిండు. అంటే ఆయన వైఫల్యం కొట్టొచ్చినట్టు ప్రజల మీదకి నెట్టేస్తుండు, మినిస్టర్ల మీదకి నెట్టేస్తుండు. ఇలా అగరమ్మ గోచరంగా ఉంది. ఇలా సీనియర్లు జీవన్ రెడ్డి గారు కానీ, హనుమంతరావు గారు కానీ, ఇలా కటకం మన ముత్యాంజన్ గారు కానీ చాలా మందిని పక్కన పెట్టేసి ఆయన ఓన్ డిసిజన్ తీసుకుంటు. అంటే టీడీపీ వ్యవహార శైలి కనబడుతుంది, బీజేపీతో కుమ్మకైన వ్యవహార శైలి కనబడుతుంది. అట్లాంటి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి నచ్చట్లేదా? సో తప్పక కంటిన్యూ చేస్తుంది అనుకోవచ్చా? 100% మార్చడానికి ఛాన్స్ ఉంది. రేవంత్ రెడ్డి గారిని 100% మార్చడానికి ఛాన్సెస్ ఉంది. సీనియర్ ప్రియారిటీ ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారిని, మీనాక్షి నటరాజన్ గారు ముందుకు వస్తారు. ఇదే రేపు జరగబోయేది. 100% ఇదే జరుగుతుంది.